హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్ఆర్ ఛానల్ 9. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నాం కదండి, ఇప్పుడు మనం ఉన్నది ఎండి చేపల మార్కెట్. విశాఖపట్నంలోని అతిపెద్ద ఎండి చేపల మార్కెట్ ఫిషింగ్ హార్బర్. ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ఎండి చేపలన్నీ కూడా మనకి చాలా సవగ్గా చాలా ఎక్కువ రకాలు దొరుకుతాయండి. ఇక్కడ మనం బయటన చూసే రకాల కంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్న రకాలు కనబడతాయి, రకరకాల చేపలు. అలాగే ఇక్కడి నుంచే ఈ చేపలన్నీ కూడా ఎక్స్పోర్ట్ కూడా జరుగుతాయండి. చూస్తున్నారు కానీ ఎంత పెద్ద మార్కెట్, చుట్టూ జనాలేనండి. మూటలతో ఉన్నవన్నీ కూడా ఎండి చేపలు ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్కి రెడీగా ఉన్నవేనండి. చూస్తున్నారు కానీ అవి ఎంత బాగా ఎత్తేస్తుందో. ఇవన్నీ కుప్పలు వేసి అమ్ముతారండి ఇక్కడ ఎండి చేపలు. మామూలుగా మనకి కావాల్సిన ఆరాకొర కూడా కొద్దిగా కావాలని అమ్ముతారు, అలాగే ఎక్కువ కావాలని అమ్ముతారు. ఇక్కడ రెయ్యి పొట్టు, చిన్న 2 నెత్తళ్ళు చూస్తున్నారు కానీ రేయగుండదని దీన్ని రెయ్యి పొట్టు అంటారండి. ఆ డొక్కుతో చిన్న డొక్కు కనబడుతుంది అంటే డొక్కుతో అమ్ముతారండి, వేస్తారు. అలాగే ఇక్కడ మనకి పెద్ద ఎత్తున కూడా కుప్పల పోసు కూడా చేపలు అమ్ముతారండి. మీరు చూస్తున్నారు కదండి. ఇక్కడ ఉన్న ఇంకోటండి మనకి ఇక్కడ అంటే సాధారణంగా ఎవరికైనా ఇంట్లో కావాలనుకున్న వారు వంతుల ప్రకారం వేసి అమ్ముతారండి. అన్ని రకాల చేపలు కూడా ఇక్కడ దొరుకుతాయి, వంతులుగా దొరుకుతాయి, వంతులతో దొరుకుతాయి. అలాగే ఎక్కువ కొనాలి అనుకునే వ్యాపారం చేసుకున్న వ్యాపారస్తులకు గురించి కూడా ఇక్కడ హోల్సేల్లో దొరుకుతాయండి. చూస్తున్నాం కదండి, ఇదంతా చేపల మార్కెట్ అండి. ఇక్కడ తట్టలతో తెచ్చి రెడీగా ఉంటాయి. చాలా ఎక్కువ చేపలు, ఎక్కువ రకమైన చేపలతో ఉంటుందండి. ఇక్కడ ఎండి నెత్తళ్ళు, రైలుగొండ, సావడ, ఎండి సావడ, నెత్తళ్ళు, ఇంకా మనకి తెలియని రకరకాల చేపలు కూడా ఇక్కడ దొరుకుతాయి. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న దుకాణాల్లో ఉంటాయండి. ఇక్కడ ఈ పక్కన పెద్ద షెడ్ కూడా ఉంటుందండి. షెడ్లో కూడా చాలా మంది కూడా ఉంటారు అక్కడే. చూస్తారు కదండి, ఇదంతా కేజీ లెక్కన అమ్ముతారండి, ఇలా వంతులతో వేసినవన్నీ. మనకి సముద్రంలోని మనకు దొరికే ప్రతి చేప కూడా ఇక్కడ ఎండి చేప రూపంలో ఉంటుందండి. ఎందుకంటే వంజరం కూడా ఉంటుందండి, ఎండు వంజరం కూడా ఉంటుంది. ప్రతి చేప కూడా ఎండి చేపగా మారి ఇక్కడ సేల్ చేస్తారండి. చూస్తున్నారు కదండి ఎన్ని రకాల చేపలు, ఇవన్నీ చేపలే. ఈ చేపల మార్కెట్లో ప్రతి రోజు కూడా వేలాది మంది వచ్చి ఇక్కడ వ్యాపారస్తులు చేపలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వచ్చి ఇక్కడ తీసుకొని బయటన అమ్ముకోవడం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటారు ఇక్కడ నుంచి రెండు చేపలు. చూస్తున్నారు కానీ ఇవి కలువులు అంటారంటండి చేపలు. ఈ కలువులు కూడా ఇక్కడే మనకి కనబడతాయి. అంటే అన్ని రకాల చేపలు కూడా కనబడతాయి ఇక్కడ. మనకి ఎక్కువ తీసుకోవాలనుకున్న వారికి రిక్షా బండి మీద వేసి అమ్ముతారండి. రిక్షా బండి మీద నుంచి ఒక్కొక్క రకమైన చేపలు ఒక్కొక్క రకంగా ఇక్కడ పాట రూపంలో ఏళ్ళపాట వేస్తారండి. పాటలో కొంటారు ఇవన్నీ కూడా. చూస్తున్నారు కానీ కుప్పలు, ఇవన్నీ కూడా మనకి ఎవరైనా సరే ఎక్కువ కావాలి అనుకున్న వారికి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా ఇక్కడ చేపలతో పాటు చిన్న చిన్న చేపలు ఉంటాయండి. ఈ చిన్న చిన్న చేపలు కూడా తమిళనాడు, కేరళకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయండి ఎక్కువ శాతం. ఎందుకంటే ఇవి కోడి మేతకి వెళ్తుంటాయి, మేతకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. చూసినా కానీ ఇవన్నీ ఈ చేపలన్నీ కూడా సేల్స్కి ఎక్స్పోర్ట్ అవ్వడానికి సిద్ధంగా ఒక బుట్టలో పెట్టి ఇక్కడ లారీలతో వస్తారండి వ్యాపారస్తులు. లారీలతో వచ్చి ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్తారు.
చూడండి ఎలాగ ఎండబెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడంతా మన ఫిషింగ్ హార్బర్లోనే ఎండబెట్టి ఇక్కడ చేపలు అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో తెచ్చినవి కావు. వేరే మార్కెట్లోనైతే మనకి బయట నుంచి అన్ని రకాలుగా వస్తుంటాయి. కానీ ఇక్కడ ఎండి చేప ఇక్కడే తయారైన ఎండి చేప అండి. ఎక్కడి నుంచి కూడా ఒక చేప రాదు. ఇక్కడి నుంచి వచ్చిన చేపనే బయటికి ఎక్స్పోర్ట్, అంటే మనకి పచ్చి చేప రావడం, దాన్ని ఇక్కడ ఎండి చేపగా తయారు చేసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారండి. చూస్తున్నా కానీ ఇలా ఎండబెడతారండి. అంటే ఉప్పులో ఇట్లా ఊరబెట్టి ఎండబెట్టడం వల్ల మన వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడి నుంచి తీసుకుంటారు. చూస్తున్నారు కదా ఎంతెంత గొట్టలతో ఉందో. ఇంకో కనబడుతున్నాయి కానీ ఈ డొక్కులోనండి చేపలు అన్నిటిలో ఊరబెడతారు. ఉప్పు చేపగా మార్చి ఉప్పులో ఊరబెట్టి దాన్ని ఎండి చేపగా మార్చి బయట ఎండబెట్టడం వల్ల ఎండి చేపగా మారుతుంది, ఉప్పు చేపగా మారుతుంది. కనబడుతుంది కదండి గొట్టలు మూటలు కట్టి సైడ్ నా వెనకాతల. ఈ వెనకాతలు ఉన్నవన్నీ కూడా కోడి మేతకి ఇవన్నీ వెళ్తాయండి. తమిళనాడు కేరళలో ఉన్న పెద్ద పెద్ద కోల్డ్ ఫామ్ మేతకి వెళ్ళే కంపెనీలు ఉన్నాయండి. కంపెనీకి వెళ్ళి ఇక్కడ చేప తీసుకొని వెళ్ళి ఆ మిల్లుల ద్వారా చిన్న పిండిగా చేసి ఆ పిండిని కోడి మేతలో కలిపి కోడి దానాగా ఇస్తారండి. దానివల్ల కోడి కూడా పెరుగుతుందనేసి ఇక్కడ అందరూ తీసుకెళ్తారు. ఇక ఈ చేప అంతా కూడా ఇక్కడ కుప్పలుగా మోసిన చిన్న చేప అంతా కూడా కోడి మేతకే వెళ్తుందండి. చూసారు కదా నీటిలో బోట్లు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇక్కడే తయారవడం వల్ల చాలా ఎక్కువ కనబడతాయి మనకి. చూడండి ఇక్కడ ఆల్రెడీ చాలామంది ప్యాక్ చేస్తున్నారు ఎండి చేపని. చూడండి ఎంత కొట్టలుగా ఉన్నాయో. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఎండి చేప మన ఫిషింగ్ హార్బర్లో ప్రతి బోట్ నుంచి వచ్చిన చేప ద్వారాగా అవుతుందండి. ఎందుకంటే పచ్చేప ఎండి చేప ఎంత కావాలో అంత తీసుకుని పచ్చేప అంత సేల్ అవుతుంది. తర్వాత ఎండి చేపగా మార్చి ఇక్కడ ఎండి చేప మార్కెట్కి, అలా ఎండి చేప వ్యాపారస్తులు కూడా వేరేగా ఉంటారు కదండి, వాళ్ళకి అమ్ముతారు. ఇదంతా కోడి మేతకి వెళ్తుందండి. ఇదంతా తమిళనాడు, కేరళ వాటి రాష్ట్రాలకి ఇది గోల్డ్తో ప్యాక్ చేసి లారీలతో లోడ్ చేసుకొని వెళ్తాయండి. ఇవన్నీ చూస్తున్నారు కదండి ఆ చేపని ఎలా ప్యాక్ చేస్తున్నారో. ఇదంతా మనకి కోడి మేతకి వెళ్ళే ఐటెం అండి. ఇవన్నీ పచ్చి సావడ, ఎండి సావడ అండి, సావళ్ళు అంటారు. చూస్తున్నది ఎలా ఉందో. ఈ సావడంతా కూడా మనకి తినడానికి పనికొచ్చే రకమైన చేప అండి. ఇది ఇలాగే తయారు చేసి ఎండబెడతారు, మనకు వ్యాపారస్తులకి అమ్ముతారు. అలాగే వీధిలో అమ్ముకున్న వారికి సంతల్లో అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే కొనుక్కుంటారు. మనం చాలా సంతల్లో కూడా చూస్తూ ఉంటాం ఎండి చేపలు. అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే కొనుక్కొని తీసుకొని వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు. నెత్తళ్ళు కానీ, చిన్న రొయ్య కానీ, రొయ్య పొట్టు, సావడ, అన్ని రకాల చేపలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ ఫిషింగ్ హార్బర్ ఒక పక్క అంతా కూడా ఎండి చేప మార్కెటే పెద్దగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.